నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 28, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 17 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషములకు. ఈ రోజు తిథి చతుర్దశి రాత్రి 7 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి అమావాస్య తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9 గంటల 59 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 6 గంటల 18 నిమిషముల నుండి ఉదయం 7 గంటల 44 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8 గంటల 42 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 31 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12 గంటల 45 నిమిషముల నుంచి 1 గంట 33 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 10 గంటల 50 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషం వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 54 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 41 నిమిషం నుంచి తెల్లవారి 5 గంటల 29 నిమిషముల వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2 గంటల 56 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 23 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే వారికి అనుకూలత ఏంటంటే, మీరు ఏ పని చేపట్టినా, ఏ రంగంలో ఉన్నవారైనా ఏ పని చేపట్టినా ఈ రోజు విజయాన్ని సాధిస్తారు. కాబట్టి ఈ రోజును సద్వినియోగం చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేయండి. ఆర్థిక పరంగా చూసినట్టయితే కొత్త కొత్త ఆదాయ మార్గాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ప్రమోషన్స్ వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి, లేదా అంటే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయండి. నవగ్రహ ఆలయంలో సూర్యుడికి ప్రత్యేకమైన పూజలు కానీ జపాన్ని కానీ చేసుకున్నట్టయితే అనారోగ్య సూచనలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి అనుకూలత కోర్టు వ్యవహారాలు సంబంధించినవి కానీ, ఏదైనా పెండింగ్ పడిపోయినవి కానీ, ఆగిపోయిన పనులు కానీ ఈ రోజు ముందుకు నడిచే అవకాశం గోచరిస్తోంది. ఆర్థిక పరంగా మితమైన ఖర్చులు పెట్టుకోండి. ఎక్కువ ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. రుణాలకు వెళ్లే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మోకాళ్ళకు సంబంధించినటువంటి, ఎముకలకు సంబంధించినటువంటి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఈ రోజు మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో చంద్రుడికి ప్రత్యేకమైన పూజలు చేయించుకోండి. చంద్రుడి మంత్రము, చిన్ని మంత్రం చెప్తాను, 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. ఓం సోం సోమాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి అనుకూలతలు, మీరు ఏ పని చేసినా ఈ రోజు విజయం సాధిస్తారు. కాబట్టి తక్షణమే మీరు మంచి మంచి పనులు చేపట్టే ప్రయత్నం చేయండి. వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఈ రాశిలో ఉండే ఏ రంగంలో వాళ్ళైనా ఏ పని చేపట్టినా ఈ రోజు విజయాన్ని సాధిస్తారు. తక్షణమే ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆర్థిక పరంగా చూసినట్టయితే ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. డబ్బుకు సంబంధించినటువంటి అంటే వ్యాపారస్తులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఆకస్మిక ధన రావడము, ఏదైనా వస్తువులు కొనుక్కోవడము, ఈ రకంగా ధనానికి సంబంధించి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. తక్షణమే ఏదైనా ప్రణాళిక వేసుకోండి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇది ఆరోగ్యపరంగా చూసినట్టయితే రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు, రక్తపోటుకు సంబంధించినటువంటి సమస్యలు అంటే ఎక్కువ అవ్వడము, విపరీతంగా ఉండడము, డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడము, ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్ర గాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. 108 సార్లు చదవలేము అని అనుకున్న వాళ్ళు 16 సార్లు తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అనుకూలము. దూర ప్రయాణాల్లో మీకు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆ దూర ప్రయాణాల వల్ల ఉత్తరోత్తర లాభాలు కలిగే అవకాశం ఉంది. దానితో పాటు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా మీరు అనుకున్న పనులు ఈ రోజు అయ్యే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఏదైనా మంచి పనులు అనుకుంటే కనుక దానికి తగిన ప్రణాళికలు తప్పనిసరిగా వేసుకోండి. ఆర్థికంగా చూసినట్టయితే ఈరోజు ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసర దుర్వినియోగం కనబడుతోంది. డబ్బులు పొదుపు చేసే పరిస్థితి చూసుకోండి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు ఏవైనా సరే చెయ్యాలి అనుకుంటే ఈ రోజు మానేసి మరుసటి రోజుకు ప్రయత్నం చేసుకోండి. డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు
నష్టాలు గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే అనారోగ్య సూచనలు ఏమీ లేవు, కానీ మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. పరిహారము హనుమాన్ చాలీసాని 3 సార్లు కానీ 11 సార్లు కానీ చదివే ప్రయత్నం చేయండి. హనుమంతుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.